వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు నేను సాయంత్రం పూట రైస్ తీసుకోకుండా జొన్నపిండి గోధుమ పిండితో ఊతప్పం చేసి చూపిస్తున్నాను. ఈ ఊతప్పం మన హెల్త్కి చాలా మంచిది. రాత్రుల పూట రైస్ తీసుకోకుండా ఈ విధమైన జొన్నపిండి, గోధుమ పిండి, రాగి పిండి వాటిని ఉపయోగించి మనము రొట్టెలు కానీ, చపాతీలు కానీ, ఊతప్పములు కానీ ఇలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు జొన్నపిండి, 2 స్పూన్లు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసాను. తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పండుమిర్చి, క్యారెట్ ముక్కలు, కరివేపాకు ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి జారుడు పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఎలానంటే దోస పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు నాననిచ్చిన తర్వాత మరలా అలా ఒకసారి బబుల్స్ లేకుండా తిప్పుకొని తర్వాత స్టవ్ వెలిగించి పెనం మీద ఆయిల్ వేసి చేత్తో రబ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండి అంతా మొత్తాన్ని కూడా వేసుకొని రౌండ్గా తిప్పుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి హెల్త్ చాలా మంచిది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని తర్వాత మనకి అన్నీ కూడా వేసుకోవచ్చు. దీనిలో చాలా హెల్త్కి చాలా మంచిది. తర్వాత ఇది బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెద్ద మంటతో మాత్రం వేస్తే నల్లగా అవుతుంది. ఈ ఊతప్పాన్ని మరలా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ కూడా మరలా పైన వేసుకోవచ్చు. బాగా మగ్గిపోయి చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇది బాగా ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. తర్వాత పెనం తీసేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా అన్నీ కూడా వేసి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయతో, మిర్చి చట్నీతో గార్నిష్ చేసుకోవచ్చు. అంతే.